ఈ కేసులో ఏమైంది అని అంటే సేల్ కన్సిడరేషన్ కింద ఒక ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది అవతల వ్యక్తికి. అన్ఫార్చునేట్లీ ఆ సేల్ ఏదైతే ఉందో అది జరగలేదు, మధ్యలో ఆగిపోయింది. ఈ లోపల బయ్యర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్కి రికవరీ ఆఫ్ మనీకి వెళ్ళడం జరిగింది. ఇవి కాకుండా తను పోలీస్ స్టేషన్కి కూడా అప్రోచ్ అయ్యి ఈ సెల్లర్స్కి ముందు నుంచే క్రిమినల్ ఇంటెన్షన్, ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్ ఉండింది. అందుకే నా దగ్గర ₹1,00,00,000 కన్సిడరేషన్ తీసుకొని సేల్ అగ్రిమెంట్ చేసుకొని కూడా నాకు ఈ సేల్ అగ్రిమెంట్ అయిన తర్వాత రిజిస్టర్ చేయలేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చేయలేదు, టైటిల్ నా పైనకి రాలేదు. కాబట్టి ఈయన పేరు మీద ఈ క్రిమినల్ అఫెన్సెస్ కూడా మనం ఫైల్ చేయాలి అని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్కి అగ్రీవ్ అయిన ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. మా పైన ఎఫ్ఐఆర్ జరిగిందండి, మాకు నిజంగా ఈ ఇంటెన్షన్స్ లేదు, క్వాష్ చేయమని. ఓకే, ఆ క్వాష్ ఎలా అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసుని ఉద్దేశించి ఏమని అభిప్రాయపడింది అని అంటే